సిరి ఓ సిరి ఏంది ఇట్రావే. ఏమైంది? అంగట్ల కొత్త చీరలు వచ్చినాయట. ఒక్క చీర కొంటే 2 చీరలు ఇస్తానులట. అవునా? అవును. నేను పోయి తెచ్చుకుంటా. పోయి తెచ్చుకో. పిచ్చిది చీరాశతోటి పట్టు చీర పోగొట్టుకుంటాంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పిచ్చిది చీరాశతోటి పట్టు చీర పోగొట్టుకుంటాంది. ఏమైంది గిట్లా వచ్చినావు? ఏంటి సార్ అది? ఏమైంది గిట్లా వచ్చినావు? నేను సంతకాడికి పోతా అంటే వీధి చివర కనకవలేదా చీరలు చూసి అంత పేర్లు పెట్టింది. దాని కళ్ళన్ని పుండుకునేలా మంచి చీర కట్టుకోపోదామని వచ్చిన. కట్టుకోనే పోతా. ఆగే కాదే. ఎవరు ఏదో అన్నారని చీర మార్చుకునేందుకే అంత దూరం నుండి ఇంత దూరం వచ్చి చీర కోసం వచ్చినావా? వచ్చే కదా ఎట్లా చేసి మార్చుకోనే పోతా. నువ్వు బయటికి పో. పోనే. అయినా ఈ చీర మస్తు కొడుతుంది నీ పై మీద. ఇదే ఉంచుకో. నీ కంటికి నేను మంచిగానే కనబడతా. ఎందుకంటే నేను నీ పెళ్ళాన్ని. బయట చూసి ఆడలకు కూడా మంచిగా కనబడాలి కదా. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? అది కాదే, నువ్వు చీర మార్చుకునేసరికి ఆ చీరలోడు అన్ని సర్దుకొని పోతాడు. నీకు 2 చీరలు అద్దానే. అయినా నేను చీర ఎంతసేపు మార్చుకుంటా? 2 నిమిషాలలో కట్టుకుంటా. నువ్వు ముందు బయటికి పో. అయినా వాడున్నాక నువ్వు ఎట్లా మార్చుకుంటావే? వాడేవాడండి. ఇక్కడ ఉన్నది మీరు నేనే కదా. అవును కదా, మన ఇద్దరమే కదా. నిజమే. అయినా మొన్న 10,000 పెట్టి బాత్రూమ్ కట్టించిన దేనికే? దీనికి. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? అయినా మొన్న 10,000 పెట్టి బాత్రూమ్ కట్టించిన దేనికే? దీనికి. అది నాకు కూడా తెలుసే. చీర కూడా కట్టుకోవచ్చా నీకు తెలుసో తెలియదని చెప్తాన్నా. ఇంత చిన్న వయసులో మీరు వేస్తున్న వేషాలు తెలిస్తే మీ తల్లిదండ్రులు గుండె పగిలి చేస్తారు తెలుసు. అయితే ఇప్పుడు నువ్వు బయటకు పోనంటారు, నన్ను బాత్రూమ్ లో చీర కట్టుకోమంటారు, అంతేనా? అంతే. సరే, చీర కొనుక్కోవడానికి పైసలు ఇచ్చారు కాబట్టి ఈ ఒక్కసారి మీ మాట వింటా. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. ఏం లేదక్క, ఈ టైలర్ దగ్గరికి వచ్చిన. సరే కానీ నీ చీర మస్తున్నది. ఎప్పుడు కొన్నావు? మొన్ననే కొన్నానే. అబ్బా, మా బావ మస్తు తెస్తున్నావు. నీకు ఏదో గొలుసు వేసినావు, కొమ్మలు పెట్టినావు. ఇంత చిన్న వయసులో మీరు వేస్తున్న వేషాలు తెలిస్తే మీ తల్లిదండ్రులు గుండె పగిలి చేస్తారు తెలుసు. అబ్బా, మా బావ మస్తు తెస్తున్నావు. నీకు ఏదో గొలుసు వేసినావు, కొమ్మలు పెట్టినావు, చమకాయిస్తున్నావులే. బాగున్నాయి. బాగున్నాయి. అది చూడే, అది ఎట్లా పోతుందో తిప్పుకుంటా వగలాడి వగలాడి. వాము అది తెల్లగుంటది కానీ అందం ఉండదు, చందం ఉండదు. ఇది తిప్పులాడి దీనికే ఉండదండి. అది పోతే పోయింది కానీ వగలాడి తిప్పుకుంటా. నీ చీర మస్తున్నది. మెల్లేమో కొత్తగా చేసినావు. ఏంది అగో కమ్మలు పెట్టిను. బావా మస్తు చూసుకుంటాను నేను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అగో కమ్మలు పెట్టిను. బావా మస్తు చూసుకుంటాను నేను. నీకేం తక్కువైంది? చేతులు ఉన్నాయి, నక్లీస్ ఉన్నది, గాజులు ఉన్నాయి. నీకేం తక్కువ చేస్తానే మా మరిది. సాక్తి నీ మరిది బగ్గర్ ఎత్తాడు. సరే కానీ బంగారు గాజులు వేసినావు కదా. అబ్బో మస్తు. ఇంకేమైనా పెట్టినావా? కింద పైన కనబడతలేవు. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? ఇంకేమైనా పెట్టినావా? కింద పైన కనబడతలేవు. జాకెట్ ఎడ కుట్టించినావు? మస్తు కుట్టించినావు బుగ్గలు పెట్టి. ఏంటి సార్ అది? జాకెట్ ఎడ కుట్టించినావు? మస్తు కుట్టించినావు బుగ్గలు పెట్టి. నీకేం తక్కువైంది? జుమ్కీలు మంచిగా ఉన్నాయి, నక్లీస్ మస్తు ఉన్నది, గాజులు, వడ్డాలము. నీకేం తక్కువ చేస్తాను మా మరిది? మీ మరిది ఎత్తాడు తీవో. ఇంట్లో మొత్తం బీరువాలో బగ్గ పెట్టిండు మరి. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. అన్ని జరుగుతాయి ఏమిటి?
ఎందుకు నీకైనా తక్కువ చేస్తాను మరిది? ఆ కర్రమొక్క పొడు తెచ్చినంత తాగుడికే దారపోతాడు. నాకేం తెచ్చిండు? నీ చీర చూడు, నా చీర చూడు. ఏమైంది? నీ చీర మామూలుగా ఉన్నది, నా చీర మామూలుగానే ఉన్నది. ఏమైంది? ఇద్దరి సేమే ఉన్నాయి కదా. నువ్వు పట్టు చీర కట్టుకున్నావు, నేను 100 రూపాయల చీర కట్టుకున్నా. నీకు నాకు తేడా లేదు. ఎందుకు లేదు? మనసులలో ఉండాలి కానీ పట్టు చీరలలో చీరలలో ఏం తేడా ఉంటుంది చెల్ల? సార్లే, ఇది చెప్పమంటే మాటలు బాగానే చెప్తావు నువ్వు. ఏమైంది? మాటలు ఎప్పుడు చేయించుకున్నావు? ఈ చెవి గుద్దలు ఎప్పుడు చేయించుకున్నావు? నీ మరిది చేయించిండు అనుకోకు, మా అవ్వ చేయించిండు అయ్యి మాటలు. నీ మరిది చేయించిండు అనుకోకు, మా అవ్వ చేయించిండు అయ్యి మాటలు. నేను మట్టి గాజులు వేసుకున్నాను, నువ్వు బంగారు గాజులు వేసుకున్నావు. నీకు నాకు తేడా లేదు. అవు కానీ నువ్వేందే బాగా పోజు కడతాను. ఆ టిప్పులాడి తిక్కుంటా పోతుందిగా, దాని లెక్క కొడతాను ఏంది నువ్వు అసలు? నన్ను దాంతో పోల్చుకోకే. నన్ను ఏ ఊకక్క అయినా దాంతో మనం ఎందుకు పోల్చుకునేది? నువ్వు నేను ఒకటి అంటే అంటే గింట ఎదురింటి దాన్నో, ఇంటి వెనక దాన్నో, ఇంటి ముందు దాన్నో, ఆ తిక్కులాన్నో తిట్టుకోవాలి. మనం ఎందుకు తిట్టుకోవాలి ఆ వేస్ట్ దానికోసం? అయితే మానగాని చెవు కమ్మలు ఎప్పుడు చేయించుకున్నావే? మంచిగా ఉన్నాయి. అగో మళ్ళీ చెవు కమ్మలు కడుకోతే ఇప్పుడు చెప్తుందిగా మీ మరిదికి చేయించదని. ఎప్పుడు చేయించింది మా మరిది? ఆ బల్లిగుడ్లోడా, కర్రమొక్క కూడా. జుట్టు కూడా మస్తు నల్లగా ఉన్నది. ఏం నూనె వాడతావు నువ్వు అసలు? ఇదా? అది వాడతాను, టిక్ టాక్ అని వాడతాను నూనె. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? జుట్టు కూడా మస్తు నల్లగా ఉన్నది. ఏం నూనె వాడతావు నువ్వు అసలు? ఇదా? అది వాడతాను, టిక్ టాక్ అని వాడతాను నూనె. ఈ గాజులు కూడా కొనిపెట్టిండు, మంచిగా ఉన్నాయి. ఏది నీ మరిదే? నీ మరిదికి అంత సీన్ ఉన్నది అనుకుంటానా? నిన్న దసరాకి మా ఇంటికి పోతే మా అవ్వ కొనిచ్చింది, అందులో 2 వేసుకున్నా గాజులు. ముక్కు పుడక కూడా చేయించిండు కదా మా మరిది. ఇంకా ఏదో తక్కువ చేసినట్టు మాట్లాడతాను. ఆ కర్రముఖ పొడి గురించి మాట్లాడకు. ఊకే మా మరిది అంటాను. మా అవ్వ చేయించిందంటే. ఇంత చిన్న వయసులో మీరు వేస్తున్న వేషాలు తెలిస్తే మీ తల్లిదండ్రులు గుండె పగిలి చేస్తారు తెలుసు. ఆ కర్రముఖ పొడి గురించి మాట్లాడకు. ఊకే మా మరిది అంటాను. మా అవ్వ చేయించిందంటే అంత మా అవ్వనే చేయించింది. మీ అవ్వ చేయించితే మరి మా మరిది ఏం చేయించింది? నీ మరిది ఏం చేయించలే, ఓన్లీ ఉంటాడు అంతే. ఉన్నాడంటే ఉంటాడు, పేరుకి అంతే. సరే కానీ నీ ముచ్చట్ల పడి పొద్దంతా పోయింది అక్కడ. నేను టైలర్ షాప్కి పోతా, సరేనా? నువ్వు అట్లే జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. సరే కానీ నీ ముచ్చట్ల పడి పొద్దంతా పోయింది అక్కడ. నేను టైలర్ షాప్కి పోతా, సరేనా? సరే చెల్ల, బాగా వచ్చే టైం అని నేను కూడా పోతాను. ఈ చీర నాది, దీని దగ్గరికి ఎట్లా వచ్చింది? అజయ్, ఈ చీర నాది, నీ దగ్గరికి ఎట్లా వచ్చిందే? అది నీ మొగన్ని అడుగు. దాని దగ్గరికి చీర ఎట్లా వచ్చింది? అదేమో నిన్ను అడగమంటాంది. ఏంది సంగతి? అది మనది కాదే చీర, అది ఆమెది కావచ్చు. అది నా చీరే, నాకు తెలుసు. ఏ శ్రావణి, ఈ చీర ఎక్కడిదే నీకు? ఎక్కించి నీకెందుకే, మనం పోదాంపా. పోతా చీర సంగతి అటో ఇటో తెలుసుకునే పోతా. నువ్వు చెప్పే. రాయే పోదాం. చెప్పే శ్రావణి, చెప్పే చీర ఎక్కడిదే? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచిర్యాల పోరడు. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఇలాంటి మంచి నవ్వించే వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గంటను మాత్రం గట్టిగా కొట్టండి.